మిస్టేక్. పక్కన పెట్టండి. తీయండి, పక్కకు తీయండి. వాటర్ ఉందా ఎవరు? పక్కన ఇలా కూర్చోండి. వాటర్ ఉన్నాయా ఎవరైనా? మధు వాళ్ళు రమ్మని పో రాజేందర్ గారు నెంబర్ లేదు. ఫోన్ ఉందిలేండి. రండి. కిందికి దమ్ముగా ముట్టుకున్నాడు కదా, నార్మల్ అది కిందికి గుద్దినప్పుడు దెబ్బ వాపుడు సేఫ్ అయితే అవుతుంది. ఏం కాదు. బ్లీడింగ్ ఏమైనా వస్తుంది? నీళ్ళు చూసుకుని రండి రోడ్స్ మీద. యాక్చువల్లీ మిస్టేక్ అయితే కన్నదే. మిస్టేక్ అయితే బైక్ అతుంది. బైక్ నంబర్ వచ్చేసి కారు ఫాస్ట్గా వెళ్తుంది. తను అటు సైడ్ నుంచి ఇటు సైడ్ రావడానికి ట్రై చేసింది కార్. తనదే రాంగ్ అండి, తనదే రాంగ్. అదే ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వెళ్తా ఉన్నాడు. కొద్దిగా చూడండి, ఏమన్నా వాటర్ గిటర్ ఉంటే ఇవ్వండి పాపం. అసలు చాలా స్పీడ్లో వస్తున్నాడు కారు. అంటే కారు అతను చాలా స్పీడ్గా వెళ్తున్నాడు. తను అటు సైడ్ నుంచి యూతలు రావడానికి ట్రై చేసిండు. బైక్ ఆయన దెబ్బలేం తగలేదు, గాడ్స్ గ్రేస్. హెల్మెట్ కూడా లేదు తనకు. కొద్దిగా తల పట్టుకున్నాడు పాపము. బట్ అందుకే గైస్, దయచేసి బైక్ మీద వెళ్ళేటప్పుడు, నాట్ జస్ట్ ఫర్ బైక్, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదైనా వెహికల్లో వెళ్తున్నట్టయితే స్పీడ్గా వెళ్ళకండి ఫస్ట్. మీరు సపోజ్ అవతలకి వెళ్ళాలి, రోడ్ క్రాస్ చేయాలి అనుకున్నప్పుడు చూసుకోండి. కొద్దిగా 10 సెకండ్స్ లేట్ అయినా పర్లేదు. ఫస్ట్ దయచేసి 10 సెకండ్స్ అటు ఇటు చూసి ఏ వెహికల్స్ రావట్లేదు, నేను క్రాస్ చేసేటప్పుడు ఏ వెహికల్ రాదు అని మీకు తెలిసినప్పుడే దయచేసి క్రాస్ చేయండి. ఇప్పుడు నేను లైవ్లో చూసాను అది యాక్సిడెంట్. యాక్చువల్గా ఏమంటే సైడ్కి వెళ్ళింది కాబట్టి సరిపోయింది. ఆ కార్ ఆయన చాలా చాకచక్యంగా ఇంకా సైడ్కి తీసుకెళ్ళాడు ఇట్లా. అదే స్పీడ్లో సైడ్కి వెళ్ళింటే కూడా ఆ మనిషి ప్రాణాలు పోయిండేది ఈరోజు. చాలా అంటే చాలా పెద్ద ఇల్లు తప్పిపోయింది పాపం. మిస్టేక్ అయితే అతనిది, బైక్ అయింది. స్పీడ్గా వచ్చి అవతల నుంచి ఇవతల రావడం ట్రై చేసింది. ఆపోజిట్లో వెహికల్ వస్తుంది అని తెలిసినా కానీ చాలా ఇది ఉంది కదా. అందుకే దయచేసి ప్రాపర్ సేఫ్టీ గేర్ వేసుకోండి, హెల్మెట్ వేసుకోండి. అది ట్రాఫిక్ ఊళ్ళో వచ్చినప్పుడు ఎస్పెషల్లీ నిదానంగా వెళ్ళండి. చాలా అంటే చాలా నిదానంగా. ఏమో 10 నిమిషాలు లేట్ అవుతుంది ఏమైనా అవుతుందా చూడండి. ఇప్పుడు ఆయన ఫ్యామిలీ వాళ్ళకి తెలిస్తే ఏంటి అసలు ఫోన్కి అన్నీ కింద పడిపోయినాయి. నాకైతే అసలు మైండ్ మొత్తం లాంగ్ అయిపోయింది.
చూడండి, ఒక సిచ్యువేషన్ చూడండి. ఊరు కాబట్టి సరిపోయింది, అందరు వచ్చి సడన్గా లేపి పక్కడిసేవారు. వెనుక నుంచి ఏదైనా వెహికల్ ఏదైనా వస్తే ఎంత ప్రమాదం చూసుకుని మీరు ఖచ్చితంగా, నేను మళ్ళీ చెప్పాను గైస్, ట్రావెలింగ్ అందరికీ ఇష్టం ఉంటుంది. బట్ దయచేసి మీరు మీ ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు, మీరు వెళ్తున్నప్పుడు రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా దయచేసి అటు ఇటు గమనిస్తూ వెళ్ళండి. అంతేగాని సెల్ ఫోన్లో మునిగిపోయి పిచ్చి పిచ్చి వ్యాపకాలు చేసుకుంటే మాత్రం బైకులు, కార్లు ఇచ్చేయకండి. ఆ కార్ ఆయన కూడా కొద్దిగా వెళ్తే ఇంకా బాగుండు. ఏం చేస్తాం, ఆయన దారిలో ఆయన వెళ్తుండు, బట్ స్టిల్ మేనేజ్ చేయలేము.